జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దాన్ని రూపంలోకి తీసుకురావడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది? అంటే ఇక్కడ క్వశ్చన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే జాతీయ విద్యా విధానం 1986 ఒక రూపకల్పన అయితే ఇచ్చిందండి. దానిని అమల్లోకి రావడానికి మరొక కమిటీని అయితే నియమించిందండి. ఆ కమిటీ పేరు ఆప్షన్ బి రామ్మూర్తి కమిటీ అండి. రెండో బిట్ చూద్దామండి. ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ సి 1990 అండి. మూడో బిట్ చూద్దామండి. ఆచార్య రామ్మూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ. ఆన్సర్ ఆప్షన్ ఏ మే 7వ తేదీ 1990. మే 1990. నెక్స్ట్ బిట్ అండి. రామ్మూర్తి కమిటీ ఏ పేరుతో గుర్తింపు పొందింది? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి.